హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ, ఎపిసోడ్ నెంబర్ 35. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బేబీ అంటూ ముక్కి రూమ్ దగ్గరికి వచ్చాడు మధుకర్. బేబీ, నేను ఇలా చూడలేకపోతున్నా. ఇంకెన్ని రోజులు బేబీ? నువ్వు మళ్ళీ ఎప్పుడు మామూలు అవుతావు? డాడ్, నేను మామూలుగా ఉండాలంటే ఒకటి, బావ నావాడు కావాలి, లేదంటే నేను చచ్చిపోవాలి. బేబీ, నువ్వెందుకు చేస్తావు? అంతవరకు వస్తే ఎవరినైనా సరే చంపేస్తాను. నాకు నువ్వే ముఖ్యం, నీకంటే నాకేం ఇంపార్టెంట్ కాదు. హో రియల్లీ? అందుకేనా డాడ్ ఈరోజు భూమి ఆర్మన్ రిసెప్షన్కి వెళ్ళొచ్చావు? బేబీ, నేనేం చేసినా నీకోసమే చేస్తున్నాను. నీకు ఆర్మన్కి పెళ్లి చేయడం కోసమే. వాళ్ళతో మంచిగా ఉంటున్నాను. వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళింది కూడా అందుకే బేబీ. ఆ ఆర్మన్ని ఎదురు వెళ్ళి ఢీకొట్టడం చాలా రిస్క్. అందుకే పులిలా చాటున ఉండి దాడి చేయాలి. ఈ పెళ్లి భూమి తన ఇష్టంతో చేసుకోలేదు, దాని కొడుకు కోసం చేసుకుంది. అందుకే ఆ కొడుకునే లేకుండా చేస్తే ఈ పెళ్లితో ఇంకేం అవసరం ఉండదు కదా. డాడ్, ఆ కొడుకు లేకపోతే అది మళ్ళీ వాడితో కాపురం చేసి ఇంకో కొడుకుని కంటుంది. నేను మాత్రం ఇలానే చీకట్లో చేస్తాను. దాని కొడుకు చేస్తే మాత్రం మావయ్య అత్తయ్య తన కోడల్ని గెంటేస్తారా? ఇంకా కష్టంలో ఉన్న తనను దగ్గరికి తీసుకుంటారు. ఆర్మన్ భూమి మధ్య రిలేషన్షిప్ పెరుగుతుంది. నాకు కావాల్సింది దాని కొడుకు చావటం కాదు, అదే చచ్చిపోవాలి. నా దారికి అడ్డుపోవాలి. దానికోసం ఏం చేయాలో అదే చేయి డాడ్ అంటూ విముఖి కోపంగా విండో క్లోజ్ చేసి చీకట్లో కలిసిపోయింది. డాడ్, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కనీసం ఆ పెళ్లి కూతురు ఎవరో ఏంటో అదైనా చెప్తారా? చైతు, కాసేపట్లో వెళ్తే నీకే తెలుస్తుంది కదా, అంతవరకు సైలెంట్గా ఉండు అంటూ బలరాం అనేసరికి చైతు మౌనంగా ఉన్నాడు. బలరాం కార్ని అహుల్వాలే ఇంటి ముందు ఆపేసరికి బలరాం పూర్ణ వెనకే చైతు ముగ్గురు కూడా కారు దిగి లోపలికొచ్చారు. డాడ్, నువ్వేం చేసినా నేను ఆ అమ్మాయికి నాకు పెళ్ళి ఇష్టం లేదంటూ చెప్పేస్తాను. ఇష్టం లేదంటే అమ్మాయి మాత్రం ఎందుకు చేసుకుంటుంది డాడ్ అనేసి చైతు మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. చైతు ఆయనే, అమ్మాయి వాళ్ళ ఫాదర్ అహుల్వాలియా అంటూ చైతుకి ఇంట్రడ్యూస్ చేశారు. బలరాం గారు, మనం మాట్లాడుకునేదేం లేదు, జస్ట్ ప్రొసీడ్ అవ్వడమే. కాకపోతే ఇద్దరు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. చైతు, మా అమ్మాయి రూమ్లోనే ఉంది, నువ్వు వెళ్ళి తనతో మాట్లాడి ఇద్దరు ఓ డిసిషన్కి రండి అంటూ అహుల్వాలి అనగానే చైతు జాగ్రత్త అంటూ బలరాం అనగానే చైతు రూమ్లోకి వెళ్ళి అక్కడ బాల్కనీలో ఉన్న అమ్మాయిని చూస్తూ, చూడండి, మీకు స్ట్రైట్గా చెప్పేస్తున్నా, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరే మీకు ఇష్టం లేదని మీ డాడ్కి చెప్పి ఈ పెళ్ళి ఆపేయండి. నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను, మీరే ఈ పెళ్ళి ఆపేయాలి అంటూ చైతు అనగాని, నేను ఈ పెళ్ళి ఆపకపోతే ఏం చేస్తావు అంటూ విశ్లేషణ తన వైపుకు తిరిగి అనగాని విశ్లేషణను చూసిన చైతు షాక్గా ఉన్నాడు. విశ్లేషణ, నువ్వేంటి ఇక్కడ? అంటే ఈ పెళ్ళి నువ్వు చూసుకోవడానికి నన్నే. ఒకప్పుడు నువ్వు నన్ను రిజెక్ట్ చేసి ఆ అర్పిత వెనక పడ్డావు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. విశ్లేషణ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను అర్పితని లవ్ చేస్తున్నా. నేను నిన్ను లవ్ చేస్తున్నాను చైతు. ఇట్స్ ఆల్ ఓవర్. ఈ పెళ్ళి నువ్వంటే ప్రేమతో చేసుకోవట్లేదు, ఆ అర్పిత మీద పంతంతో చేసుకుంటున్నా అంటూ విశ్లేషణ అక్కడి నుంచి వచ్చేసింది. చైతు విశ్లేషణ ఇచ్చిన షాక్కి తను వెళ్తున్న వైపే చూస్తుండిపోయాడు. భూమి, ఏయ్ నిన్నేనే, అలా వెళ్ళిపోతున్నావేంటి? పిలుస్తుంటే వినిపించట్లేదా? భూమి ఆర్మన్ అన్నదానికి ముందుకు వెళ్ళేది కాస్త కోపంగా వెనక్కొస్తూ, ఏయ్ ఏంటి, ఏయ్ ఇంకోసారి ఇలానే అంటే అంటూ వేలెత్తి చూపిస్తుంటే ఆ వేలుని నోటితో కొరికేశాడు. భూమి వేలు వెనక్కి లాక్కుంటూ ఉంటే ఆర్మన్ ఐవింగ్ చేశాడు. మై డియర్ భూమి, నువ్వు నా భార్య, నిన్ను నేనేమైనా చేసుకోవచ్చు, ఎలాగైనా పిలుచుకోవచ్చు. ఆ హక్కుని నువ్వే నాకు ఇచ్చావు కదా అంటూ తన మెడలో తాళి చూపిస్తూ, ఏయ్ వే ఒసై అంటాను. బేబీ, బంగారు, కన్నా, చిట్టి, మై డియర్ స్వీట్ వైఫ్, ఇలా నాకు నచ్చింది నచ్చినట్టు అంటాను. బికాస్ యు నో వెరీ వెల్ నవ్ యూ ఆర్ మై వైఫ్ అంటూ ఆర్మన్ నవ్వేసరికి భూమి ఆర్మన్ ఏమనలేక వెళ్ళిపోతుంటే ఆర్మన్ బైక్ దిగి
భూమి అంటూ శారీ పైట కొంగును లాగేసరికి భూమి ఆర్మన్ వెనక గుండెలపై వాలేసరికి ఆర్మన్ భూమి చేయి పట్టుకునేసరికి ఆర్మన్ అండ్ భూమి ఐస్ అలానే లాక్ అయ్యాయి. భూమి, నీ కోసం నేను ఇంత చేశాను, నా కోసం నువ్వు చిన్న థ్యాంక్స్ చెప్పలేవా? భూమి ఆర్మన్ నుంచి దూరం జరుగుతూ, నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ కాదు, నాకు ఛాన్స్ వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు మిస్టర్ ఆరిగంట్. భూమి, నేను నీ మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాను, నీకోసం నన్ను నేను మార్చుకున్నాను. బట్ ఎందుకు నీ మనసులో మాటని అలానే దాచేస్తున్నావు? ఇప్పటికీ నా మీద, నా ప్రేమ మీద నీకు నమ్మకం రాలేదా? నువ్వు నన్ను, నా ప్రేమను నమ్మాలంటే నేనేం చేయాలి? మిస్టర్ ఆరిగంట్, నిన్ను నమ్మడం అనేది జన్మలో జరగదు. నీ ప్రేమ నాటకం, నీ మాట నాటకం, నువ్వే ఓ నాటకం అంటూ భూమి లోపలికి వెళ్ళిపోయింది. నాటకం? లైఫ్ అంటేనే ఓ జీవిత చదరంగం, అందులో అప్ అండ్ డౌన్స్, గెలుపు ఓటమి అన్నీ ఉంటాయి. యాజ్ ఎ సూన్ నువ్వే తెలుసుకుంటావు అంటూ ఆర్మన్ కారు వెనుక భూమి పెట్టిన పేపర్ రోల్ని తీసేస్తూ, యు ఆర్ ఇన్ మై కంట్రోల్ భూమి, నువ్వేం చేసినా అది నా కనుసన్నలు దాటిపోదు భూమి అంతా సైడ్ స్మెల్ చేస్తూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆర్మన్. అంకుల్, నాకు చైతుని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అంటూ విశ్లేషణ బయటకు వచ్చి చెప్పేసరికి బలరాం ఆనందపడుతూ, నువ్వు నాకు చాలా గుడ్ న్యూస్ చెప్పావు, నువ్వే నా కోడలు విశ్లేషణ, మీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నా కొడుకు పెళ్లి చేయలేను అన్న ఆ అగ్నిహోత్ర ఫ్యామిలీ కళ్ళ ముందే చేస్తాను. ఇప్పుడే ఎంగేజ్మెంట్ కూడా చేసేస్తే బాగుంటుంది కదా అంటూ డ్రింక్స్ బయటకు తీశాడు. డాడ్, వాట్ ఈస్ దిస్? అప్పుడే ఎంగేజ్మెంట్ ఏంటి? నా ఇష్టంతో మీకేం సంబంధం లేదా? చైతు, నీ ఇష్టంతో ఇక్కడ ఎవరికీ సంబంధం లేదు, ఆ రింగ్ తీసి విశ్లేషణకి పెట్టు అంటూ చైతుని అనగాని చైతు ఇంకేం చేయలేక రింగ్ తీసి విశ్లేషణకు పెట్టగానే విశ్లేషణ నవ్వుతూ చైతుకి కూడా రింగ్ పెట్టేసింది. అహుల్వాలియా గారు, మనం ఇప్పుడు రిలేటివ్స్ అవుతున్నాం, మన పిల్లల పెళ్ళి కూడా ఈ మంత్లో చేసేద్దాం. చైతు, నీకు విశ్లేషణకి ఇంకో 10 డేస్లో పెళ్ళి, గెట్ రెడీ ఫర్ దట్ అంటూ బలరాం చెప్పేసరికి చైతు పెళ్ళి కూడా అనేసరికి షాక్ అవుతాడు. చా, ఈ పెళ్ళి అడ్డం పెట్టుకొని ప్రతిసారి భర్త అంటూ నా మీద అథారిటీ చేస్తున్నాడు. నాకు వేరే ఆప్షన్ లేక ఈ న్యూసెస్ టాలరేట్ చేస్తున్నా, లేదంటే ఈ మిస్టర్ ఆరిగెంట్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పేదాన్ని అనుకుంటూ భూమి లోపలికి వస్తుంటే తన్ను కంగారుగా స్టెప్స్ దిగుతున్నాడు. మమ్మీ, మమ్మీ అంటూ తన్ను స్టెప్స్ దిగుతూ భూమి దగ్గరికి వచ్చాడు. తన్ను, ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నావు? తన చెంపలు తడుముతూ అడుగుతుంది. మమ్మీ, మళ్ళేమో అక్కడ అత్త నాతో ఆడుకుంటూ పడిపోయింది, నేనెంత పిలుస్తున్నా పలకడం లేదు. తన్ను అలా చెప్పేసరికి భూమి కూడా తన్ను వెనకే అర్పిత దగ్గరికి వెళ్ళింది. అర్పిత అంటూ భూమి తనను లేపడానికి ట్రై చేస్తుంది. మమ్మీ, నేను చాలా ట్రై చేశాను, వాటర్ కూడా స్ప్రింకిల్ చేశాను, బట్ డోంట్ యూస్, అత్త కాన్షియస్లోకి రావట్లేదు. అత్తయ్య, అత్తయ్య త్వరగా రండి అంటే భూమి అంజలిని పిలుస్తుంటే మమ్మీ, గ్రానీ, బిగ్ ఫ్రెండ్ అంటూ ఇద్దరు కూడా బయటికి వెళ్ళారు. నేను అత్త ఇద్దరమే ఉన్నాం, ఇంట్లో ఎవరూ లేరు కళ్ళు తిప్పుతూ ఒక్కో మాట చెప్పాడు తన్ను. భూమి అర్పితని అలా చూసేసరికి తన మొబైల్ తీసుకొని అంబులెన్స్కి కాల్ చేసి అర్పితని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. ఆ భూమి, దాని కొడుకు నన్నే, ఈ జయంతిని ఇన్సల్ట్ చేస్తారా? ఒసే భూమి, ఈ జయంతి అంటే ఏంటో మీకు తెలీదే? నిన్ను, నీ జీవితాన్ని, నా పేరు జయంతినే కాదు, ఇకపై నా ఫుల్ కాన్సన్ట్రేషన్ నువ్వే భూమి. కొత్తగా పెళ్లి చేసుకుని డబ్బున్న వాడితో ఆనందంగా ఉందామనుకుంటున్నావా? ఆ ఆర్మన్కి అంతమంది ఉండగా ఇదే దొరికిందా పెళ్లి చేసుకోవడానికి అనేసి భూమి కోసం ఆలోచిస్తూ కోపంగా ఉంది. గణిత, అదేంటమ్మా అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు? కొత్తగా పెళ్ళైంది కదా, ఇద్దరూ కలిసి కాస్త బయటికి వెళ్తే బాగుంటుంది కదా. నువ్వు శిరీష్ ఇద్దరూ హనీమూన్ ప్లాన్ చేసుకోలేదా? జయంతి అడిగిన దానికి గణిత తనని తాను చూస్తూ, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు, అండ్ ప్లీజ్ మీరు మా విషయాలు ఇన్వాల్వ్ అవ్వకండి, దిస్ ఈజ్ బెటర్ ఫర్ యూ అంటూ గణిత వెళ్ళిపోయింది. గణిత తనతో మాట్లాడిన దానికి జయంతి షాక్గా చూస్తుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? నేనెంతో హ్యాపీగా నా కోడలు అయ్యిందంటే తను మాత్రం ఇష్టం లేనట్టు మాట్లాడుతుంది. శిరీష్ని పెళ్ళం చేసేదే నాకు నచ్చట్లేదు. కొత్తగా పెళ్ళైంది, అత్తాని రెస్పెక్ట్ లేదు, కనీసం నీతోనైనా బాగానే ఉంటుందా? మామ్,
తను నాతో బాగానే ఉంటుంది, ఆఫీస్ వర్క్ ప్రెషర్లో ఉంది, నువ్వు తనని డిస్టర్బ్ చేయకు అంటూ శిరీష్ కూడా బయటకు వెళ్ళిపోయాడు. ఏంటో అత్త అనే హోదాని చూపించుకోవచ్చు అనుకుంటే ఇది నా మాట వినేలా లేదే. ముందు భూమి అంత చూసి తర్వాత దీన్ని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాను. ఆర్మన్ సార్, గణిత మేడం వచ్చారు. లాస్ట్ మంత్ మీరు బిజినెస్ ప్రపోజల్ చేసుకున్నారు కదా, అండ్ ఈరోజు మీటింగ్కి షెడ్యూల్ ఫిక్స్ చేసాం. బట్ ఇప్పుడు విషోక్ నీకు ఆల్రెడీ చెప్పాను కదా, అది పర్సనల్, ఇది ప్రొఫెషనల్. రెండు లింక్ చేసి చూడాల్సిన అవసరం లేదు. తనని లోపలికి పంపించు అనగాని కాసేపటికి గణిత లోపలికి వచ్చింది. గణిత, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. అండ్ నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా, మన ఫ్యామిలీలో జరిగింది అది పర్సనల్. బట్ యు నో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. యా గణిత, అండ్ యూ జస్ట్ లైక్. నిన్ను చూస్తుంటే నా లేడీ వర్షన్ చూస్తున్నట్టుంది. నేను అదే చెప్తున్నా. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ మిక్స్ చేయకూడదు. అండ్ నీ ప్రపోజల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లెట్స్ గో ఫర్ బెటర్ అంటూ ఆర్మన్ అనగానే గణిత తన ప్రపోజల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2 hours బిజినెస్ కోసం మాట్లాడుకున్నారు. వెల్ గణిత, నాకు నీతో పార్ట్నర్షిప్ ఇష్టమే అంటూ ఆర్మన్ అండ్ గణిత ఇద్దరు కూడా మిగతా ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకున్నారు. గణిత, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. నువ్వు భూమిని పెళ్లి చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. తను పర్సనల్గా నాకు తెలిసింది తక్కువే, బట్ తనేంటో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. భూమి గురించి తెలుసుకోవాల్సింది తెలుసుకునేది నేనే కదా, బికాస్ నా ఫ్యూచర్ గోల్ తన డిసిషన్ మీదే డిపెండ్ అయింది కదా అంటూ చైర్లో వెనక్కి వాలి హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకుంటూ చిన్న స్మైల్ చేశాడు ఆర్మన్. అంజు, నువ్వెంత నీరసంగా ఉన్నావో చూసావు కదా. నీ హెల్త్ కోసం నువ్వు కేర్ తీసుకోవట్లేదు. నీకెన్ని చెప్పినా నువ్వు మాత్రం స్టిల్ అలానే చేస్తున్నావు. నువ్వు ఇలానే చేస్తే నేను ఈ నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. అర్జున్, నేను ఆశపడుతున్నాను, కానీ నా ఆశ అలానే మిగిలిపోయేలా ఉంది. ఆర్మన్కి నాకు మధ్య దూరం అలానే మిగిలిపోయేలా ఉంది. ఆర్మన్ నాతో ప్రేమగా మాట్లాడే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. అంజు, ఎందుకు ప్రతిదానికి ఇలా బాధపడుతూ ఉంటావు? కాలం ఎవరినైనా మార్చేస్తుంది. పెళ్ళే వద్దన్నవాడు పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్తో కంపేర్ చేసుకుంటే పెళ్ళైన తర్వాత ఆర్మన్లో చాలా చేంజ్ అయ్యాడు. ఇప్పుడు నార్మల్గా మాట్లాడుతున్నాడు. అలానే నీతో బాగుండే రోజు కూడా వస్తుంది. ఇప్పుడు ఆలోచించాల్సింది ఆర్మన్ కోసం కాదు, మన కూతురు అర్పిత కోసం. తన లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మనం త్వరగా తోడుగా ఉండాలి అంజు. తర్వాత అర్పితకు పెళ్లి చేస్తే ఓ బర్డన్ తగ్గిపోతుంది. అర్జున్, నీకు తెలుసు కదా, అర్పిత చైతుని లవ్ చేస్తుంది. గణిత పెళ్లి కూడా అయింది కదా. ఇప్పుడు బలరాం గారితో మాట్లాడితే వాళ్ళు పెళ్లి చేయొచ్చు. ఏమంటారు? అంజు, అలాంటి వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. మనం ఆ మ్యాచ్ని మర్చిపోవడం బెటర్. పెళ్లి తర్వాత మన అమ్మాయి వాళ్ళతోనే ఉండాలి. ఇదంతా వర్కౌట్ అవ్వదు. అంజలి, చాలా లేట్ అయింది పదా అంటూ అర్జున్ అంజలిని హాస్పిటల్ నుంచి తీసుకొని రిటర్న్ అయ్యాడు. మమ్మీ, అత్తకి ఏమైంది? ఎందుకు పడిపోయింది? తనకేం కాదు కదా. భూమి పక్కనే కూర్చున్న తన్ను భూమి చెంపలు పట్టుకుంటూ అడుగుతాడు. ఏం కాదు తన్ను, నువ్వేం టెన్షన్ అవ్వకు. అర్పిత జస్ట్ అన్కాన్షియస్ అయింది, అంతే కదా అంటూ భూమి తన్నుకి చెప్పింది. అర్పితకి ఏమైంది? ఎందుకు అలా పడిపోయింది? డాక్టర్స్ లోపలికి వెళ్ళి ఇంకా రాలేదు. ఈ విషయం ఇన్ఫామ్ చేద్దామంటే అత్తయ్య మావయ్య నెంబర్స్ కూడా నా దగ్గర లేవు. ఇప్పుడు ఆ మిస్టర్ యారగంట్కి కాల్ చేయాలా అనేసి తన మొబైల్ ఓపెన్ చేసి డైల్ లిస్ట్లో మిస్టర్ యారగంట్ అని ఓపెన్ చేసింది. మమ్మీ, ఈ మిస్టర్ యారగంట్ ఎవరు? మమ్మీ, డాడీకి కాల్ చేద్దామా? తన్ను కీప్ క్వైట్ అంటూ భూమి ఆర్మన్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలనేసి మొబైల్ తీసుకుని పక్కకు వస్తుంటే అప్పుడే డాక్టర్ బయటకు వచ్చేసరికి, డాక్టర్ ఏమైంది? తనకేం కాలేదు కదా అంటూ భూమి అడుగుతుంటే, ఫస్ట్ వన్ థింగ్ క్లియర్ చేయండి, తనకి ఇంకా పెళ్లి కాలేదు కదా. బట్ మీరెందుకు అదంతా అడుగుతున్నారు? మేడం, తనకేమైంది ఫస్ట్ అది చెప్పండి అంటూ భూమి అంటుంటే, షీ ఈజ్ ప్రెగ్నెంట్ అనే మాటకి భూమి షాక్ అయ్యి నమ్మలేనట్టుగా భూమి తన చేతిలో మొబైల్ని వదిలేసింది. డాక్టర్, ఆర్ యూ ష్యూర్? మీరేం మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి తల్లి కాబోతుంది. నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను. తను వీక్గా ఉంది, కేర్ఫుల్గా చూసుకోవాలి అంటుంటే భూమి ఈ విషయాన్ని తన మైండ్కి తీసుకోలేకపోతుంది. మమ్మీ ఏమైంది అలా ఉన్నావు? అత్తకి ఏమైంది అంటూ భూమి చే పట్టుకుంటూ
తన్ను అనేసరికి అప్పుడు కాన్షియస్లోకి వచ్చిన భూమి తన్ను అత్తకి ఏం కాలేదు అంటూ రూమ్లోకి వెళ్ళేసరికి అర్పిత ఏడుస్తూ ఉంది. మమ్మీ, అత్త ఎందుకు ఏడుస్తుంది? ఏమైంది అత్త అంటూ అర్పిత దగ్గరికి వెళ్ళి ఏమైంది అత్త అంటూ తన్ను అడుగుతుంటే భూమి తన్నుని వెనక్కి లాగుతూ అత్తకి బాలేదు కదా, అందుకే అలా ఉంది, నువ్వు వెయిట్ చేయి తన్ను అంటూ తనని పంపించింది. అర్పిత అంటూ భూమి తన మీద చేయి వేయగానే భూమిని పట్టుకుని ఏడుస్తుంది అర్పిత. చైతు, ఇట్స్ ఆల్ ఓవర్, గెట్ రెడీ ఫర్ దిస్ మ్యారేజ్. ఎందుకురా నిన్ను కాదన్న దానికోసం నువ్వు బాధపడతావేంటి? ఆడపిల్లరా, అది దాన్ని చూసి దాని బుద్ధి తెచ్చుకో. చైతు ఒక్క మాట దాని అన్ననే అన్నాననేగా నిన్ను కాదు అని నన్ను అన్నేసి మాటలని వెళ్ళింది. నువ్వెందుకు బాధపడతావు? నిన్ను కాదు అనుకున్న దాని ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి. చైతు నా కూతురు కూడా నన్ను కాదని పెళ్లి చేసుకొని బాధ పెట్టింది. కనీసం నువ్వైనా నేను చెప్పిన పెళ్లి చేసుకుని నా పరువు నిలబెట్టు. అలా జరగకపోతే నా గుండె అప్పుడే ఆగిపోతుంది, గుర్తుపెట్టుకో. నీకు నిన్ను కన్న తల్లి మాంగళ్యం కావాలో, నువ్వు దాని మెడలో కట్టే తాళి కావాలో నువ్వే డిసైడ్ చేసుకో అంటూ బలరాం ఎమోషనల్గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చైతు, మీ నాన్న అసలే పంతానికి వెళ్తాడు, నువ్వేమైనా చేస్తే నా తాళి తెగుతుంది అంటూ పూర్ణ చైతు చేయి తీసుకొని తన తలపై వేసుకుంటూ నువ్వు విశ్లేషణను పెళ్లి చేసుకుంటున్నావు, లేదంటే నా మీద ఒట్టు అంటూ అనేసరికి చైతు మామ్ అంటూ తన వైపు చూస్తున్నాడు. చైతు, నాకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి, లేదంటే మీ నాన్నతో పాటు నేను కూడా చచ్చిపోతాను అంటూ పూర్ణ కూడా అనేసరికి మామ్, డాడ్ నన్ను ఎందుకు ఇలా లాక్ చేస్తున్నారు? ఇప్పుడేంటి, నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసుకుంటాను, నీ ఇష్ట ప్రకారం ఈ పెళ్లి చేసుకుంటాను అంటూ చైతు తన రూమ్కి వెళ్ళిపోయాడు. వదినా, నాకు చచ్చిపోవాలనుంది, నేను ఇలాంటి పని చేశానని అమ్మా నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు. అన్నయ్య నన్ను చూసే చూపుని నేను భరించలేను, ఇదేం తెలియకముందే నేను చచ్చిపోతాను అంటూ అర్పిత ఏడుస్తుంది. భూమికి అర్పితను చూస్తుంటే కొన్నేళ్ల క్రితం తనను తను చూసుకుంటున్నట్టే ఉంటే ఆ బాధ తనకి తెలుసు కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళకి దూరంగా ఉన్న ఆ క్షణం తన వల్ల కాలేదు. అర్పిత భుజం మీద చేయేసి ఓదారుస్తూ ఏడవకు అర్పిత, ప్రతి సమస్యకు చావే సొల్యూషన్ కాదు, అసలు ఇలాంటి ఫూలిష్ థింగ్ ఎలా చేశావు? అర్పిత అప్పటికి జరిగింది చెప్పలేక ఏడుస్తూనే ఉంది. భూమి అర్పిత కళ్ళు తుడిచి తనకు ధైర్యం చెప్తూ తన చేయి పట్టుకుంది. అర్పిత, నువ్వేం బాధపడకు, నీకు న్యాయం జరిగేలా చూస్తాను, ఫస్ట్ అసలు ఏం జరిగింది చెప్పు అర్పిత అంటూ భూమి అనగానే అర్పిత బాధపడుతూ ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటూ భూమికి చెప్పడం స్టార్ట్ చేసింది. నాకు చైతుకి సంగీత్ జరిగింది కదా ఆ రోజే వదినా అంటూ అర్పిత ఆ రోజు జరిగింది మొత్తం తలుచుకుంది. చైతు, భూమి, సంగీత్. చైతు, అందరూ సంగీత్లో ఉంటే నువ్వు నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? చైతు, నిన్నే ఎవరైనా చూస్తారు. చైతు, అర్పిత అందరూ కూడా కింద సంగీత్లో బిజీగా ఉన్నారు, మనల్ని పట్టించుకునేంత టైం ఎవరికీ లేదంటూ అర్పితని రూమ్లోకి తీసుకెళ్లి రూమ్ లాక్ చేశాడు. చైతు, నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు? అర్పిత, కమాన్, 2 డేస్లో మన పెళ్ళి, ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అంటూ అర్పిత చెంపలు తన చేతుల్లోకి తీసుకుంటూ తన లిప్స్ మీద కిస్ చేసి వదిలాడు. చైతు, నువ్వు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో, నిన్ను చూస్తే ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్, ఐ వాంట్ మోర్ ఫ్రమ్ యూ అంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే అర్పిత ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది. అర్పిత సిగ్గుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే తన చున్నీ చైతు కాలి కింద పడేసరికి అర్పిత చున్నీ పిన్ని పట్టుకుంటూ ఉండేలోగా అర్పిత చైతు మీద పడింది. చైతు బెడ్ మీద పడేసరికి ఇద్దరు ఒకరినొకరు అలానే చూసుకుంటూ ఉంటే చైతు చేతులు అర్పిత నడుం మీద చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటే కళ్ళు మూసుకున్న అర్పిత కళ్ళపై కిస్ చేస్తూ తనను బెడ్ మీదకి రోల్ చేస్తూ చల్లని వెన్నెల్లో అర్పిత అందాలను తన సొంతం చేసుకున్నాడు. అర్పిత జరిగింది గుర్తు చేసుకుంటూ ఆ రోజు సంగీత్ నా జీవితాన్ని ఇలా చేస్తుంది అనుకోలేదు, పెళ్లితో ఒక్కటవుతున్నామని ఆ క్షణంలో తొందరపడ్డాను, సరిదిద్దుకోలేని తప్పు చేశానంటూ అర్పిత అనింది. అర్పిత, కామ్ డౌన్, జరిగింది మార్చలేం, ఇప్పుడేం జరగాలో అదే ఆలోచించు, ఈ విషయం ఎక్కువ రోజులు దాచలేం, అందుకే ముందు ఈ విషయాన్ని అందరికీ చెప్పి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. వదినా, వద్దు, ఈ విషయం ఇంట్లో తెలిస్తే నేను చావు తప్ప వేరే ఆప్షన్ లేదు, నేను వాళ్ళని ఫేస్ చేయలేను, వదినా ప్లీజ్, నా వల్ల కాదు అంటూ ఏడుస్తుంది.
అర్పిత ప్లీజ్ ఏడవకు, నేను ఇంట్లో చెప్పనులే, ముందు నువ్వు ఏడవడం ఆపేయ్ అంటూ భూమి అంటుంటే, మమ్మీ అత్త ఎందుకు ఏడుస్తుంది అంటూ ఆర్మన్ తన్ను లోపలికొస్తూ అడుగుతాడు. మమ్మీ నిన్నే అడుగుతున్నా, అత్త ఎందుకు ఏడుస్తుంది? అత్తకి ఏమైంది? ఎందుకు అలా ఉంది? నువ్వు డాడీకి కాల్ చేయమన్నావు కదా, ఏం చేస్తున్నావు? కాల్ చేయకుండా అత్త నీకు ఇప్పుడు ఎలా ఉంది? తన్ను నీ క్వశ్చన్ బ్యాంక్ని కట్టిపెట్టు, తనకి బాగాలేదు కదా, అందుకే అలా ఉంది. నీకు ఆకలిగా ఉంది కదా, కింద క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తిను. నన్ను బయటికి వెళ్ళమని స్ట్రైట్గా చెప్పొచ్చు కదా అంటూ తన్ను రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. అర్పిత, నువ్వు ఇలా ఉంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూసిన తన్నుకే డౌట్ వచ్చింది. అలాంటిది నువ్వు ఇంటి ఆడపిల్లవి. నిన్ను ప్రాణంగా ప్రేమించే వాళ్ళకి నువ్వేంటో తెలీదా? ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి అర్పిత. ఫస్ట్ నువ్వు తల్లవుతున్నావని నిజం చైతన్య సార్కి చెప్పాలి. వదిన నాకేం చేయాలో కూడా తెలియడం లేదు. ఆ రోజు చైతుతో అలా మాట్లాడితే అన్నయ్య అన్నట్టు నా మీద ప్రేమతోనైనా వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు అనుకున్నా, కానీ తను మాట్లాడలేదు. ఇప్పుడు నిజం చెప్పినా నా కోసం మాట్లాడతాడన్న నమ్మకం లేదు అర్పిత. అందుకని నిజాన్ని నీలోనే దాచలేవు కదా. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా తను తండ్రి అవుతున్నాడనే నిజం తనకి తెలియాలి. తన బిడ్డ నీలో పెరుగుతుంది అని చెప్పే బాధ్యత నీదే అర్పిత. ముందు చైతుతో మాట్లాడు, ముందు ఇంటికి వెళ్దాం అంటూ భూమి అర్పితకి ధైర్యం చెప్పి తనని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళింది. అంజలి, అర్జున్ ఇద్దరు హాల్లో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఆర్మన్ లోపలికి వస్తూ తన రూమ్కి వెళ్తుంటే, ఆర్మన్ ఈరోజు త్వరగా వచ్చేసావు, ఏమైంది? నథింగ్ డాడ్, చిన్న హెడేక్. ఆర్మన్ ఇప్పుడు ఎలా ఉంది? హెడేక్గా ఉందని చెప్పలేదు. నువ్వు ముందు టాబ్లెట్ వేసుకున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? మామ్ ప్లీజ్ ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఆర్మన్ తను నీ తల్లి, నీ మీద తనకు ప్రేమ ఉండదా? ఎందుకు తనని మాటలతో బాధ పెడతావు? నేనేం బాధ పెట్టే మాటలు అనలేదు డాడ్, క్యాజువల్గా అన్నాను. అయినా అందులో నిజం ఉంది కదా. తను తన ప్రేమను తన కొడుకు మీద ఇన్నేళ్లు చూపించలేదు, ఇప్పుడు మాత్రం చూపించాల్సిన అవసరం ఏంటి అంటున్నాను. నేను చాలా నార్మల్గా అన్నాను, బట్ మీరెందుకు అలా రియాక్ట్ అవుతున్నారు? ఆర్మన్, అర్జున్ కాస్త కోపంగా అంటుంటే, అర్జున్ ప్లీజ్ మీరు ఇష్యూ పెద్ద చేయకండి. ఆర్మన్ అలసిపోయి వచ్చాడు, పైగా హెడేక్గా ఉందంటున్నాడు. ఆర్మన్ నీకోసం కాఫీ తీసుకొస్తాను అంటూ అంజలి అనేసరికి ఆర్మన్ వచ్చి సోఫాలో కూర్చోగాని అంజలి కాఫీ ప్రిపేర్ చేయడం కోసం వెళ్ళింది. ఆర్మన్, నువ్వెందుకు ఇలా చేసి అంజలిని ఇంకా బాధ పెడుతున్నావు? తనలో ఈ బాధను ఇంకెన్నాళ్ళు చూడాలి అనేసి అర్జున్ మనసులోనే అనుకుంటున్నాడు. డాడ్, ఇంట్లో మీరు మాత్రమే ఉన్నారు, ఇంకెవరు కనిపించడం లేదు, అందరు ఎక్కడికి వెళ్ళారు? ఆర్మన్, అందరూ అంటే ఎవరు? క్లారిటీ మిస్ అవుతుంది. డాడ్, డోంట్ యాక్ట్ స్మార్ట్. నేను అడుగుతుంది భూమి అండ్ తన్ను కోసమే కదా. రోజు నేను వచ్చేసరికి హాల్లోనే ఉంటాడు కదా, వాడి కోసమే అడిగాను. మార్నింగ్ నుంచి ఎవరు ఇంట్లో లేరు, అందరూ కలిసి బయటకు వెళ్ళినట్టున్నారు. నీ చెల్లి సంగతి తెలిసిందేగా, అందరినీ బయటకు తీసుకెళ్ళిందేమో. డాడ్, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారు? మార్నింగ్ నుంచి ఇంటికి రాలేదు, మీరు మాత్రం క్యాజువల్గా చెప్పేస్తున్నారు అంటూ ఆర్మన్ అర్పితకు కాల్ చేయబోతుంటే, డాడ్ అంటూ తన్ను పరిగెడుతూ వస్తుంటే వెనక్కి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. ఆర్మన్ భూమిని చూస్తూ ఆగండి అంటూ అనేసరికి ఇద్దరు కూడా అనగానే ఆర్మన్ వాళ్ళని చూస్తూ ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళొచ్చారు? అర్పిత వెళ్లే ముందు ఇన్ఫామ్ చేసి వెళ్తుంది, బట్ కొత్తగా ఈ అలవాటేంటి? అర్పిత అసలు ఇంతసేపు ఏం చేసి వచ్చారు? డాడ్, మళ్ళేమో మేము హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాం కదా, అందుకే లేట్ అయింది. మార్నింగ్ అత్త పడిపోతే నేను మమ్మీ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా. మమ్మీ డాడీ అడుగుతున్నాడు కదా చెప్పు అంటూ అనేసరికి ఇద్దరూ టెన్షన్ అవుతుంటే హాస్పిటల్కి ఎందుకు అంటూ ఆర్మన్ క్వశ్చన్ చేశాడు. మరి అర్పిత ప్రెగ్నెన్సీ సంగతి భూమి ఆర్మన్కి చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.